అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎస్, ఖచ్చితంగా ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సర్కార్ ఒక డిఎస్పీని ఒక డిమోషన్ ఇచ్చి సిఐ స్థాయికి పరిమితం చేసేసింది. ప్రస్తుతం ఈ వార్త సర్వత్రా చక్కెరలు కొడుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఈ యొక్క నిందితులపైన చర్యలు కూడా వెంటనే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న గవర్నమెంట్ రాగానే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే సస్పెన్షన్ వేసినటువంటి ప్రణీత్ రావు, డిఎస్పీ ప్రణీత్ రావు ఇప్పుడు ఆల్రెడీ జైలు నుంచి కూడా విడుదలైనటువంటి సందర్భం. ఆయనకి సిఐ డిమోషన్ ఇస్తూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. వాస్తవానికి ఎప్పుడైతే ఎలక్షన్స్ 2023లో అయ్యాయో, 2023 డిసెంబర్ 4న ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఈయన హార్డ్ డిస్కులు కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, కంప్యూటర్స్ అన్నీ కావచ్చు, ఈ డిఎస్పీ హోదాలో ఉన్నటువంటి ప్రణీత్ రావు ఆనాడు ధ్వంసం చేశాడు అనేటువంటి అపవాద అయితే ఆయన మూటగట్టుకున్నారు. సిట్ కూడా ఎస్, ఇందులో కీలక సూత్రధారి ప్రణీత్ రావు అని కూడా నిర్ధారించినటువంటి సందర్భాన ఇప్పుడు రేవంత్ రెడ్డి వెంటనే చర్యలకు స్టార్ట్ చేశారు. ఎస్, అతన్ని డిఎస్పీ నుంచి వెంటనే తొలగించండి, ఎస్ ఖచ్చితంగా సిఐకే పరిమితం చేసి పాడేసేయండి అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. వాస్తవానికి ఒకప్పుడు ఎస్ఐ స్థాయి అధికారి ఆయన. సో ఉన్న పలంగా అతనికి బీఆర్ఎస్ గవర్నమెంట్ డిఎస్పీ పోస్టింగ్ ఇవ్వడం అంటే తన అనుచరుడిగా ముద్రపడ్డాడు. బీఆర్ఎస్ అనుచరుడిగా నాటి ఎస్ఐగా ఉన్నటువంటి ప్రణీత్ రావు వెంటనే డిఎస్పీ పదోన్నతి వెంటనే కేసీఆర్ కట్టబెట్టారు అనేటువంటి ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒకవైపు బీఆర్ఎస్ సీనియర్లు సాక్షాత్తు కేసీఆర్ను సైతం విచారించినటువంటి సిట్ ఈ మేరకు నివేదిక సైతం అందించింది. ఎస్, హార్డ్ డిస్క్లు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి కీలక సాక్ష్యాలన్నీ కూడా ఆయన ప్రణీత్ రావు మొత్తం అంతా కూడా ధ్వంసం చేసి పడేశాడు. ఎస్, ఆఫీసులో ఉన్నటువంటి ఈ కీలకంగా ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి కీలక ప్రధాన నిందితుల్లో ప్రణీత్ రావు కూడా అంటూ కూడా సిట్ నిర్ధారించింది. సిట్ నివేదిక ఆధారం మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అతనికి డిఎస్పీ పోస్ట్ని తొలగించేసింది, సిఐకి డిమోషన్ చేసింది. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అప్పటి ఎస్ఓటి ప్రణీత్ రావు విషయంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అతడి డిఎస్పీ హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిఎస్పీ నుంచి సిఐ స్థాయికి తగ్గిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ డిఎస్పీకి డిమోషన్ సైతం ఇచ్చింది. అతడికి డిఎస్పీ హోదా రద్దు చేసి ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ హోంశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నటువంటి దుగ్గ్యాల ప్రణీత్ రావు డిఎస్పీ హోదాను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. తక్కువ కాలంలోనే రూల్స్కి విరుద్ధంగా డిఎస్పీగా పదోన్నతి పొందడంతో పాటు ప్రొఫెషన్ కాలంలోని విధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణీత్ రావుకు కల్పించినటువంటి యాక్సిలరేటెడ్ పదోన్నతి క్యాన్సిల్ అయిపోయింది. ఇకపై ఆయన ఇన్స్పెక్టర్ హోదాతోనే కొనసాగబోతున్నారు. సాధారణంగా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణిచివేతలు విశేష ప్రతిభ కనబరిచినటువంటి పోలీస్ అధికారులకు మాత్రమే తక్కువ కాలంలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్ కల్పించే విధానం తెలంగాణలో అమల్లో ఉంది. అలాంటి కార్యకలాపాల్లో ప్రణీత్ రావు పనిచేయకపోయినా సరే రాజకీయ లబ్ధి కోసం డిఎస్పీగా పదోన్నతి కల్పించడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. 2007 ఎస్ఐ బ్యాచ్లో దాదాపు 300 మంది విధులు నిర్వహిస్తుండగా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డిఎస్పీగా పదోన్నతి కల్పించింది నాటి కేసీఆర్ సర్కార్. ఈ ఘటన అప్పటి నుంచి నేటి వరకు కూడా వివాదానికి దారితీస్తూనే ఉంది. ప్రణీత్ రావు సర్వీస్ చూసినట్లయితే గనక ఎస్ఐ హోదాలో 2016 అక్టోబర్ 24న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కు బదిలీ అయ్యారు. 2023 డిసెంబర్ 13 వరకు అక్కడే పనిచేశారు. ఎస్ఐబిలో ఉన్నప్పుడే ఇన్స్పెక్టర్గా యాక్సిలరేటెడ్ విధానంలో డిఎస్పీగా కూడా ప్రమోషన్ పొందాడు ప్రణీత్ రావు. ఎస్ఐబిలో ఆయన నేతృత్వంలోని స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ ఎస్ఓటి ఏర్పాటైంది.
2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి రోజే అంటే డిసెంబర్ 4న ఎస్ఐబి భవనంలోని సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి ల్యాప్టాప్స్, కంప్యూటర్లోని హార్డ్ డిస్క్స్, అందులో ఉన్నటువంటి డేటాను సైతం ధ్వంసం చేశారు అనేటువంటి ఆరోపణలు ప్రణీత్ రావుపై ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లుగా సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో అతన్ని సస్పెండ్ చేయాలని నాటి ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీపీ 2024 జనవరి 17న ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ క్రమంలో అదే ఏడాది మార్చిలో ప్రణీత్ రావును అధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత జైలుకు కూడా పంపారు. తాజాగా అతడికి డిమోషన్ సైతం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదేమైనా సరే, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఒక్కొక్కరి పైన ఈ కీలకమైనటువంటి చర్యలకు సిద్ధమైంది. డిఎస్పీ పదోన్నతిగా ఉన్నటువంటి డిఎస్పీ పోస్టులో ఉన్నటువంటి డిఎస్పీ హోదాలో ఉన్నటువంటి ప్రణీత్ రావు, దుగ్గ్యాల ప్రణీత్ రావు 2007 ఎస్ఐ బ్యాచ్కి సంబంధించి ఆనాడు 300 మంది సెలెక్ట్ అయితే కేవలం ఇతను ఒక్కడికే, ప్రణీత్ రావు ఒక్కడికే డిఎస్పీ హోదా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ కల్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వెనుక ఖచ్చితంగా ఇది రాజకీయ లబ్ధికి ఉంది అనేటువంటి అనుమానాలు అయితే బలంగా ఆనాడు బీజేపీ కావచ్చు, మరోవైపు ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు విమర్శలు సైతం ఎక్కుపెట్టింది. సో ఆల్రెడీ రేవంత్ గవర్నమెంట్ రిజల్ట్స్ 2023 డిసెంబర్ 3న వచ్చాయి. ఇంకా కేసీఆర్ సర్కారు ఉండదు. ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం వస్తే కనుక ఈ యొక్క సాక్ష్యాలతోటి ఈ యొక్క కేసీఆర్ యొక్క అవినీతి చిట్టా అంతా విప్పే అవకాశం ఉందని భావించినటువంటి కేసీఆర్ నిజంగా ప్రణీత్ రావుని ఒక పావుగా వాడి ఈ యొక్క సాక్ష్యాలన్నీ దగ్ధం చేశారా, ధ్వంసం చేశారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. 2023 డిసెంబర్ 3న ఈ యొక్క తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి మరునాడు రోజే అంటే 2023 డిసెంబర్ 4న ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సాక్ష్యాలకు సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ గదిలోకి వెళ్ళి ఈ యొక్క సీసీ కెమెరాలన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి కంప్యూటర్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి ల్యాప్టాప్స్ని సైతం ధ్వంసం చేసి ఎక్కడా కూడా సాక్ష్యాలు దొరకకుండా కేసీఆర్ని ఒక రాజకీయంగా ఆయన్ని సేఫ్ చేసే విధంగా ప్రణీత్ రావు తెరచాటు ఒక విధులు నిర్వహించాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రణీత్ రావు పైన ఇప్పుడు డిఎస్పీ హోదాని సైతం తొలగిస్తూ కేవలం సిఐకి పరిమితం చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా స్టార్ట్ అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో చర్యలు స్టార్ట్ అయిపోయాయి. కేవలం విచారణ మాత్రమే కాదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చర్యలు కూడా తీసుకుంటుంది అని చెప్పడానికి ప్రణీత్ రావుపై యాక్షనే ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చూడొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.